ప్రపంచము మూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. నేటి ధ్యానాంశము హీలింగ్ అండ్ న్యూ డైరెక్షన్ ఆఫ్టర్ కన్వర్షన్. మార్పు తర్వాత స్వస్థత మరియు కొత్త దిశ. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. ది బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 9 వర్స్ 18. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిసం పొందెను. తరువాత ఆహారం పుచ్చుకొని బలపడెను. And immediately there fell from his eyes something like scales, and he received sight forthwith, and arose and was baptized. ఈ యొక్క వాక్యంలో మరి మార్పు అనేది మనం గమనించినట్లయితే అది దేవుడు చేసేటటువంటి పని. ఇట్ ఈస్ ద వర్క్ ఆఫ్ గాడ్. మనం ఎంత బలవంతం చేసినా మరి జనాలు మార్పు పొందటం, మారు మనసు పొందటం అనేటటువంటి కన్వర్షన్ అనేటటువంటిది జరగదు. ఇట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, వర్క్ ఆఫ్ గాడ్. మన హృదయాన్ని పాపం నుండి క్రీస్తు వైపుకు తిప్పటం. ఇది మార్పు అంటే ఏంటి అంటే మన యొక్క హృదయం ఇప్పుడు దాకా కూడా పాపములతో నిండి ఉంటున్నది. అవుట్ ఆఫ్ ద ఓవర్ఫ్లో ఆఫ్ ద హార్ట్ ద మౌత్ స్పీక్స్. హృదయంలో నుంచి ఇవన్నీ కూడా అపవిత్రతలు, ఇవన్నీ కూడా పిల్లల కాముకత్వం, మూఢత్వం, డంబము, ఈర్ష, పగ, కలహములు, ఇట్లాంటివన్నీ కూడా హృదయం నుంచి వచ్చి అవి మనుషులను చెరిపివేస్తున్నాయి. పాపపు హృదయము, పాపపు జీవితములు. కాబట్టి అటువంటి దాని నుంచి యూటర్న్ సంపూర్ణంగా క్రీస్తు వైపుకు తిరగటము. క్రీస్తును ప్రభువుగా రక్షకుడుగా అంగీకరించినప్పుడు పరిశుద్ధాత్మ మనలో పనిచేస్తుంటాడు. కాబట్టి మార్పిడి తర్వాత, ఈ యొక్క మార్పు తర్వాత మరి దేవుడు కేవలము క్షమాపణ మాత్రమే కాదు, స్వస్థత మరియు ఒక న్యూ డైరెక్షన్, కొత్త దిశ కూడా దేవుడు ఇస్తాడు. పిల్లారా, నా యొక్క జీవితంలో కూడా మరి 17 సంవత్సరాల యొక్క పాపపు జీవితము, పాపం వప్తే మరి పరిగెత్తేటటువంటి విధము, పాపము తలంపులు, ఈ రీతిగా ఉన్నటువంటి నన్ను పిల్లలు ఎప్పుడైతే మరి ఆ యవన దశ యందు నేను ప్రభువును, యేసును రక్షకుడుగా ప్రభువుకు అంగీకరించినప్పుడు నాలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయటం, క్రియ జరిగించటం నేను చూశాను. తర్వాత ఎంతో పిల్లల స్వస్థత అనేటటువంటిది, తర్వాత ఒక కొత్త దిశ, లైఫ్ స్టైల్ మారి ఉంటుంది. ఒక గురి గమ్యంతో ముందుకు వెళ్ళటానికి, దేవుని పనిలో బిజీగా ఉండటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. క్రీస్తు వైపు నడిచేలా జీవితం రూపాంతరం చెందుతుంది. ట్రాన్స్ఫర్మేషన్ ప్రియులారా. క్రీస్తు వైపు వారి యొక్క విశ్వాసం యొక్క కర్తయు దాన్ని కొనసాగించేవాడైనటువంటి మనకు హెబ్రీ 12లో ఉంటుంది, మొదటి 2 వచనాల్లో ప్రియులారా. మరి ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపములను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూచుచు మన ముందుంచబడినటువంటి పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తుదాం అని చెప్పి మనము అక్కడ వాక్యంలో చూస్తున్నాం ప్రియులారా. ఆ దిశ కూడా మారుతుంది. ఇక్కడ పౌలు యొక్క జీవితంలో చూసినట్లయితే మరి ఆ సౌలు యొక్క మార్పిడి నిజమైనటువంటిది. యేసు కలిసిన వెంటనే తనలో స్వస్థత, కళ్ళు చూపు అన్ని కూడా మోగిబడి ఉంటున్నవి. చూపు రావటం చూసాము. మరి అంతేకాకుండా దిశ కూడా మారింది. అతను లెగిచి బాప్తిజం తీసుకోవటం అనేటువంటిది మనం చూస్తున్నాం. చూడండి ఎంత మార్పు అనేటటువంటి. ఒకప్పుడు ఎంతో వ్యతిరేకత కలిగినటువంటి, బెదిరిస్తూ మరి హత్య చేస్తూ మరి ఎంతో మందిని చెరసాలను పెడుతూ ఆ రీతిగా ఉన్నటువంటి ఆ సౌలు పిల్లల తన యొక్క జీవితం మారిపోయింది. మరి 3 విషయాలు మనం ధ్యానించడం వింటున్నాం. మొట్టమొదటిగా స్వస్థత యేసు ద్వారా వచ్చింది. ఇదేంటంటే సౌలు కళ్ళకు అంధత్వం ఉంది పిల్లలారా, కళ్ళు చూడలేనటువంటి పరిస్థితి. కానీ క్రీస్తుని కలిసిన తర్వాత కళ్ళ మీద ఉన్నట్లుగా ఆ యొక్క పొరలు, ఆ కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి, ప్రైజ్ ద లార్డ్. చూడండి పిల్లలు, ఇటువంటి కార్యాలు కేవలం దేవుని ద్వారానే జరుగుతాయి పిల్లల. మన యొక్క ఎటువంటి సంవత్సరాల తరబడి
మనం 12 ఏళ్ల నుంచి రక్తస్రావ రోగంతో బాధపడుతున్నటువంటి ఆమె ఎంతగా ఆ యేసును ముడితే చాలు, తాకితే చాలు అన్నప్పుడు తాకిన వెంటనే ఎట్ వన్స్ మరి ఆమె ఆ యొక్క రక్తధార కట్టుకొనును అని చెప్పి మనం చూస్తున్నాం పిల్లల. మీ యొక్క జీవితాల్లో కూడా ఒకవేళ ఇటువంటి సమస్యలతోటి మరి చిక్కుముడులతోటి సులువుగా చిక్కులు పెట్టు పాపములు భారములతోటి మరి ఎంతో ప్రయాసతో ఉన్నట్లయితే దిస్ ఇస్ ద టైమ్ టు కమ్ టు క్రైస్ట్. మీ యొక్క జీవితంలో మీ యొక్క కుటుంబంలో వెలుగు పిల్లరా ఒక గురి గమ్యం కొరకు గురి గమ్యం కలిగి జీవించటం మొదలు పెడతారు. కాబట్టి మరి ఇది మనల్ని గుర్తు చేస్తుంది. క్రీస్తు లోపలికి వచ్చినప్పుడు ఆ పునరుద్ధరణ అనుసరిస్తుంది పిల్లల. క్రీస్తు ఎప్పుడైతే మన జీవితాలకు వస్తాడు, ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గద్దించిన ఇదిగో సమస్తము నూతనమాయను. ఆ మరి మనం సరి చేయలేనటువంటి దాన్ని, కుదరనటువంటి రోగము, ఆమె 12 సంవత్సరాల పిల్లలు అనేక వైద్యుల దగ్గరకు వెళ్ళి మరింత సంకటపడినని ఉంటుంది. మరి ఆ యొక్క ఎంతో డబ్బు వ్యయం చేస్తుంది, కానీ అది ఇంకా ఎక్కువైన షీ గ్రూ వర్స్ అని చెప్పి ఉంటున్నది. కాబట్టి పిల్లరా, మహావైద్యుడి దగ్గరికి ఎప్పుడు వస్తావు అప్పుడే మీలో స్వస్థత, సంపూర్ణ స్వస్థత. ఒకప్పుడు నాలో కూడా పిల్లల ఎంతో ఆయాసం, ఆస్తమా అనేటటువంటిది, నిద్ర వచ్చేది కాదు, పిల్లి కోతలు, మరి ఎంతో పిల్లల రెస్ట్లెస్నెస్, సరైన స్లీప్లెస్నెస్, ఈ రీతిగా ఉన్నటువంటి సమయంలో పిల్లల ఏ రీతిగా ప్రభు వారు నన్ను తాకాడు, ముట్టాడు, దాని నుంచి సంపూర్ణ స్వస్థత అనేటువంటిది రావటం నేను గమనించి ఉంటున్నాను. ఆ రీతిగా దేవుడు మాత్రమే మన యొక్క జీవితంలో చేయగలడు. మరి మనం సరి చేయలేనటువంటి దాన్ని దేవుడు స్వస్థపరుస్తాడు. మీ యొక్క మరి చూపును మాత్రమే కాదు, మీ యొక్క మనసును, మీ యొక్క విరిగిన అలవాట్లను, మీ యొక్క గాయమును, అటన్నిటిని కూడా మరి దేవుడు పిల్లరా మార్చన వింటున్నాడు, పిల్లరా స్వస్థపరచన వింటున్నాడు. అటువంటి బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు ఆయనలో గుప్తమై ఉంటున్నాయి పిల్లరా. మన యొక్క మనసు మారు మనసు అనుభవం పిల్లరా చాలా అవసరమై ఉంటున్నది. రెండవదిగా ఆజ్ఞ ద్వారా సహాయం ప్రవహిస్తుంది. ఆజ్ఞ ద్వారా పిల్లరా సౌలు కేవలము బాగవటమే కాదు, కానీ అతను ఒక చర్య తీసుకోవటం మనం చూస్తున్నాం పిల్లరా. అతడు లేచి బాప్తిసం పొందెను. బాప్తిసం అతని ప్రజల ముందు చేసినటువంటి ప్రకటన, ఎక్స్టర్నల్ మేనిఫెస్టేషన్ పిల్లారా. చూడండి ఏ రీతిగా మరి తను అందరి ముందు కూడా ఒప్పుకుంటున్నాను, నేను ఇప్పటి నుంచి క్రీస్తు యొక్క పరిచారకుడును, క్రీస్తు కొరకు జీవిస్తాను. మరి ఇది ఒబీడియన్స్, సింపుల్ ఒబీడియన్స్, చైల్డ్ లైక్ ఒబీడియన్స్, చైల్డ్ లైక్ ఫైత్, పిల్లల లాంటి విశ్వాసం పిల్లరా, నమ్మకం. ఎంతగా అడుగులు మనం ఆయనను అనుసరించి అడుగు వేసినప్పుడు దేవుడు మనకు బలాన్ని ఇస్తాడు పిల్లారా, శక్తిని ఇస్తాడు. ఆ కాన్ఫిడెన్స్, కరేజ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ దేవునితో కలిసి జీవించేటటువంటి జీవితం. మూడవదిగా కొత్త దిశ వెంటనే మొదలవుతుంది. వెంటనే పిల్లారా సౌలు జీవితం వెంటనే మరి దిశ మార్చుకుంది. అప్పుడు దాకా కూడా పిల్లారా అంతా కూడా లోకరీతి, లోక పద్ధతులు, లోక కుతంత్రాలు, వాటిల్లో ఉన్నటువంటి ఆయన స్వస్థత ఆజ్ఞకు దారి తీస్తుంది. ఆజ్ఞ కొత్త మార్గానికి దారి తీయటం అనేటువంటిది మనము చూస్తున్నాము. మార్పిడి ఒక విరామం కాదు. మార్పు అనేటటువంటిది అది ఇంకా ఇంకా అయిపోయింది కాదు. ఇట్స్ జస్ట్ బిగినింగ్. అది ఒక ఆరంభం పిల్లరా. దేవుడు మనల్ని కేవలం పాపము ఆపటానికి పిలవలేదు, క్రీస్తుతో కలిసి జీవించటం, క్రీస్తుతో కలిసి మరి క్రీస్తును వెంబడించటం పిల్లారా. ఆ క్రీస్తుతో నడిచేటటువంటి ఆ జీవితానికి ప్రభు వారు పిలుస్తున్నాడు పిల్లారా. క్రీస్తుతో కలిసి, క్రీస్తు గలవారు, క్రీస్తు లేనివారు. క్రీస్తు గలవారైతే పిల్లారా ఎంతగా దేవుని కొరకు, దేవుని యొక్క ఆశలు కలిగి ఉన్నటువంటి ఆ కుటుంబంలో, ఆ సమాజంలో, ఆ సంఘంలో, ఉన్నటువంటి దేశంలో దేవుని కొరకు మహిమకరంగా ఉంటారు. ఈ షుడ్ బి రాయల్ అంబాసిడర్స్ పిల్లలు. మీరు క్రీస్తు రాయబారులుగా మరి అంబాసిడర్స్గా ఈనాడు సర్వలోకానికి ప్రతి ప్లేస్లకు వెళ్ళి ఆయన కొరకు మహిమకరంగా ఉండాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. క్రీస్తును పరిచయము మరియు సువార్త. సువార్త అంటే మరి ఏంటండి?
అది మంచి వార్త. యేసు రక్షిస్తాడు, యేసు స్వస్థపరుస్తాడు, యేసు మరి మన యొక్క దిశ మారుస్తాడు. అటువంటి ప్రియులారా, మరి యేసు మరి సౌలును మెచ్చుకోవటానికి కాదు, కానీ అతనికి రూపాంతరం చేయటానికి కలిశాడు యేసు ప్రభు. ఒక గొప్ప ఉన్నతమైనటువంటి ఉద్దేశం ఉంది, ఉన్నతమైనటువంటి ప్రణాళిక ఉన్నది. మరి తన యొక్క మిషనరీ యాత్రలు పిల్లారా, ఎన్ని సంఘాలు కట్టాడు. ఆ యొక్క ఎపిసోడ్స్ అన్ని కూడా పిల్లారా, మరి వాటిల్లో ఆయన యొక్క లెటర్స్ మనం చూస్తున్న వివిధ సంఘాలకు రాసినటువంటి లెటర్స్. కాబట్టి సౌలు కళ్ళకు చూపు వచ్చింది. అతని జీవితము సమర్పణతోటి ఒక మరి భవిష్యత్తుకు ఒక కొత్తగా రీడెడికేటింగ్ హిమ్సెల్ఫ్ పిల్లరా, ఆ సంపూర్ణ సమర్పణతోటి ఆయన జీవించడం మనం చూస్తున్నాము. ఈ రోజు కూడా ఈవెన్ టిల్ టుడే పిల్లరా, ఈ రోజు కూడా ప్రభు వారు నీ యొక్క నా యొక్క జీవితంలో మార్పు తీసుకొని రాగలడు. పాపం వలన వచ్చినటువంటి అంధత్వాన్ని, పాపం వలన గుడ్డితనం పిల్లరా, మనం ఏం చేస్తున్నామో మనకే తెలియదు. ఆ యొక్క మరి భ్రష్టత్వంలో ప్రభు ఉన్నటువంటి మనకు ఈ యొక్క వాక్యము మనకు ఒక ఒక చూపును ఇస్తారు పిల్లల. ఆత్మీయ మనోనేత్రాలు తిరగబడతాయి. మన ముందు ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి ఉద్దేశంతో మనం జీవిస్తాము. విశ్వాసంతో ఆయనను అనుసరించబని ఆయన పిలుస్తున్నాడు పిల్లలు. విశ్వాసం కర్త యుద్ధాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూచు మనము ముందుకు వెళ్ళవలసినటువంటి వారం వింటున్నాం. కాబట్టి ఈరోజు పిల్లరా, 3 సరళమైనటువంటి ప్రశ్నలను మనము అమలు చేద్దాం. ఏ విషయంలో స్వస్థత అవసరం ఏంటున్నది, ఎక్కడ పిల్లలు ఏ ఏరియాలో వెనకబడి ఉంటున్నాము, ఏ పాపము మరి మనల్ని దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క ఉద్దేశాలను ఎరిగి దేవుని యొక్క మార్గంలో వెళ్లకుండా చేస్తుంది. మన విశ్వాసంతో మనం బలపరచమని దేవుని అడుగుదాం. ప్రభువా నాకు సహాయం చేయి. ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టు పాపంలో నుంచి విడిచి మనం వీ నీడ్ టు ఐడెంటిఫై దెమ్, వీ నీడ్ టు రికగ్నైజ్ దెమ్ అండ్ వీ నీడ్ టు ప్లేస్ దెమ్ బిఫోర్ గాడ్. దేవునికి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మీకు ఇవ్వమని పిలుపుస్తున్నటువంటి ఆజ్ఞ. మరి ఒక దేవుని సన్నిధిలో మనం ప్రార్థించవలసినటువంటి వారం అంటున్నాం. ప్రార్థన, పశ్చాత్తాపం, క్షమాపణ, చర్చికి హాజరవటం, బ్యాప్టిజం తీసుకోవటం, ఇవన్నీ కూడా అవసరం ఏమిటున్నాయి. లోబడటం పిల్లల విధేయతతో ఆ పద్ధతులను మనము అవలంబించవలసినటువంటి వారం అంటున్నాము. మరి ఈ యొక్క మరి ప్రస్తుతం ఏ దిశగా ఉంటున్నది, క్రీస్తుకు సరిపోయేటటువంటి ఒక మార్పును ఈరోజు మనం ఎంచుకోవాల్సినటువంటి వారం అంటున్నాము. రోజు ముగిసే లోపు దాన్ని మొదలు పెట్టడం అనేటటువంటి అవసరం పిల్లారా. దేవుడు అనర్థాన్ని సాక్ష్యంగా, పోరాటాన్ని మార్గంగా ఆయన చేయగలడు. నిజంగా ఆయన వైపు మారిన క్షణం నుంచి పిల్లలారా. కాబట్టి అపోస్తల కార్యములు 9:18 మనం చూసినట్లయితే ఈ యొక్క మరి కన్వర్షన్, మార్పు, తర్వాత స్వస్థత మరియు కొత్త దిశ ఉద్దేశం జరుగుతుంది. మరి యేసు ప్రభువారు మన అంతరంగానికి స్వస్థత ఇస్తాడు. మరి ఆ యొక్క విధేయతతో కూడినటువంటి జీవితం, విశ్వాసంతో కూడినటువంటి జీవితం మరి జీవించాలని ప్రభు వారు కోరుకుంటున్నాడు. ఈ సమయంలో పిల్లలు ఒకవేళ స్వస్థత అవసరమైనట్లయితే క్రీస్తు వద్దకు రండి. మరి ఆ యొక్క దిశ అవసరమైనట్లయితే క్రీస్తుని అందరు ఆ యొక్క క్రీస్తు యొక్క మార్గంలో వెళ్ళవలసినటువంటి వారం ఏమంటున్నాం. ఇదే నా మార్గమా, నేనే మార్గం అని చెప్పి ప్రభు వారు చెప్తున్నాడు. మీరు ఇప్పటికీ రక్షింపబడిన వారైతే, పునరుద్ధరణ పొందిన వారిలా మరి జీవించవలసినటువంటి వారం ఏమంటున్నాము. కాబట్టి ఇది జస్ట్ ప్రారంభం. ఇప్పటి నుంచి కూడా దేవుడి ముందు ఎంతో ఉజ్వల భవిష్యత్తు, ఎంతో పిల్లల గురి కలిగి మనం జీవిస్తాము. అనేక ప్రాంతాలకు దేవుడు పంపిస్తాడు. వీఆర్ రెడీ టు గో ఎనీవేర్ పిల్లారా. దేవుడు ఆ రీతిగా చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి ప్రేమ గల ప్రభువా, ఈరోజు సౌలు యొక్క జీవితం ఏ రీతిగా మారి ఉంటున్నదో మార్పును చూస్తున్నాం ప్రభు. తను ఎంతగా ప్రభు ఆత్మీయ మరి తన యొక్క కళ్ళు ప్రభు, తను మూయబడినటువంటి కళ్ళు తెరవబడటం ప్రభు. మరి తండ్రి నజరేయుడైనటువంటి యేసును, పునరుద్ధారుడైనటువంటి యేసును చూసుకుంటున్నాడు. వ్యక్తిగత అనుభవం, ముఖాముఖి సందర్శన ప్రభు తండ్రి మీరు అనుగ్రహించారు. ఈ దినాలలో కూడా ప్రభు, వి నీడ్ దట్ సచ్ ఎన్కౌంటర్, వి నీడ్ సచ్ లార్డ్ ఫాదర్, a personal experience with Christ, O Lord.
ఈ దినాల్లో ప్రభు ఆ దేవ మా యొక్క బలహీనతల నుంచి ఆ యొక్క ప్రభు ఆ దేవ ప్రభు మమ్మల్ని తండ్రి మరి ఆటంకంగా ఉన్న వాటిని తండ్రి మరి ప్రభు మీ దగ్గర మరి వేడుకొని శరణు వేడుకొని వాటి నుంచి విడుదల పొంది మరి ఆత్మీయ మనోనేత్రాలు తెరవబడి తండ్రి మీ కొరకు జీవించడానికి సహాయం చేయండి. ఎంతో పని ఉంటున్నది ప్రభు. గొప్ప దేవ ప్రేమ గల నాయన తండ్రి అయ్యో సహాయం చేయండి. ఇద్దరు దేవులతో నింపి పంపమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హావ్ ఎ గుడ్ డే. ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలండి.